most of the students they can solve this problem, but still they fails in the interview because they are using the wrong approach. చాలా మెంబర్స్కి ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు, బట్ స్టిల్ వాళ్ళను లైక్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు రాంగ్ అప్రోచ్లో సాల్వ్ చేస్తున్నారు కాబట్టి. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. టుడే ఐ విల్ షో యూ ద ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వాంట్ using the two pointer trick. Big of n times big of one space. This is a must know question for placements. So let's start. So let's see the problem statements here. So in the interview they will give one array. సో అది మనకు లైక్ సార్టెడ్ అయినా ఉండొచ్చు, అన్సార్టెడ్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అందులో ఉన్న 0 ఎలిమెంట్స్ లాస్ట్ మూవ్ చేయని చెప్పి చెప్తారు మనకు. సో లెట్స్ టేక్ ద అరే. ఐఎమ్ టేకింగ్ ద అరే హియర్. సో లెట్స్ టేక్ దిస్ ఇస్ మై అరే. సో ఆఫ్ కంటైనింగ్ ఆఫ్ సంథింగ్ 4 ఎలిమెంట్స్ 1 0 2 0. So this is my array. So if I take this array, then the final answer will be the 1 2 0 0 అని చెప్పి నాకు రావాలి ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళు మీకు కండిషన్స్ ఇవ్వచ్చు, లైక్ ఎలాంటి అంటే అనదర్ న్యూ అరే అనేది యూజ్ చేయొద్దు అని చెప్పి అడగొచ్చు. ఓకేనా, ఇంకో అరే మీరు యూజ్ చేసుకోవద్దు అని చెప్పి కూడా అనొచ్చు. ఆర్ఎల్స్ లేదు అంటే లైక్ ఇంకో అరే ఎందుకు యూజ్ చేయొద్దు అని చెప్పి అంటారంటే లైక్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది తగ్గించడానికి. ఓకేనా, స్పేస్ కాంప్లెక్స్ నాకు ఎక్కువ ఉండొద్దు. అండ్ ఇంకో కండిషన్ వచ్చేసి లైక్ ఏ ఆర్డర్లో అయితే ఉందో అదే ఆర్డర్లో నాకు అవుట్పుట్ రావాలని చెప్పి అడగొచ్చు. లైక్ 1 తర్వాత 2 కావాలి, తర్వాత జీరోస్ కావాలి, అంతేగాని 2 1 0 0 ఇలా రావద్దు. ఇది ఏదైతే ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో నాకు కావాలని చెప్పి అడగొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మీకు ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఉన్న అరేలో అది సార్టెడ్ అయినా ఉండని, అన్సార్టెడ్ అయినా ఉండని, అందులో ఉన్న 0 ఎలిమెంట్స్ నాకు లాస్ట్లో రావాలి. అండ్ దాని యొక్క ఆర్డర్స్ నాకు చేంజ్ అవ్వద్దు, అండ్ ఇంకో అరే నేను యూజ్ చేసుకోవద్దు. ఓకేనా, సో ఇక్కడ కామన్ మిస్టేక్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మనకు, సో దే విల్ క్రియేట్ వన్ న్యూ అరే, ఎందుకంటే అందులో ఉన్న జీరోస్ మొత్తం ఇందులో తీసుకురావడానికి అపెండ్ చేసుకుంటారు. తర్వాత రిమైనింగ్ ఒరిజినల్ అరే ఉంది కదా, దాన్ని మనం ప్రింట్ చేసుకుంటారు. ఇది కరెక్ట్ అవుట్పుట్టే, బట్ మనకు స్పేస్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ మనకు పెరగొద్దు, అండ్ టైం కాంప్లెక్సిటీ కూడా మనకు పెరగొద్దు. అండ్ ఇంకొకటి వాళ్ళు లైక్ తీసుకోవడానికి ఆ జీరోస్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వాళ్ళు 2 లూప్స్ యూజ్ చేస్తారు. 2 లూప్స్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే 2 లూప్స్ కనుక మీరు కనుక యూజ్ చేస్తే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వస్తుంది. బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే టైం కాంప్లెక్సిటీ హెవీ, ఎక్కువ ఎక్కువ అక్కడ. ఓకేనా, సో టైం కాంప్లెక్సిటీ నాకు మినిమమే ఉండాలి కాబట్టి సింగిల్ లూప్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, అంతేగాని మల్టిపుల్ లూప్స్ 2 లూప్స్ మాత్రం అసలు యూజ్ చేయకండి, మ్యాక్సిమం చేయకండి. అండ్ ఇంకోటి వచ్చేసి లైక్ దే విల్ బ్రేక్ ద రిలేటివ్ ఆర్డర్, బట్ ఇంటర్వ్యూయర్ రిజెక్ట్ దిస్ సొల్యూషన్. ఓకే, సో ఇక్కడ ఆప్టిమల్ అప్రోచ్ వచ్చేసి బై యూజింగ్ ద 2 పాయింటర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద 2 లూప్స్. సో 2 పాయింటర్స్ని యూజ్ చేయండి, 2 లూప్స్ని వద్దు, ఎందుకంటే 2 లూప్స్ తోటి చెప్పాను కదా టైం కాంప్లెక్సిటీ అనేది పెరుగుద్ది. సో ఇక్కడ 2 పాయింటర్స్ అని చెప్పా కదా, సో పాయింటర్స్ అని అంటే డోంట్ కంపేర్ ఇట్ విత్ ద సిలో మనకు పాయింటర్స్ అంటే యాక్సిక్ సింబల్స్ తోటి క్రియేట్ చేస్తాము. ఇట్ విల్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ సమ్ అదర్ వేరియబుల్స్. బట్ ఇక్కడ పైథాన్లో మనకు పాయింటర్స్ అంటే యాక్సిక్ సింబల్స్ మనం క్రియేట్ చేయము, 2 వేరియబుల్స్ యూజ్ చేస్తాము. లైక్ చెప్తున్నప్పుడు 2 పాయింటర్స్ అని చెప్పి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా ఐ అండ్ జే నాకు 2 వేరియబుల్స్ తీసుకున్నాను ఒక లూప్స్లో. ఐ అనే వేరియబుల్ అండ్ జే అనే వేరియబుల్ నేను తీసుకుంటే ఈ రెండు నాకు 2 పాయింటర్స్ ఇక్కడ. ఓకేనా, సో ఐ ఈజ్ యూజ్ టు స్కాన్ ద అరే అండ్ జే ఈజ్ యూజ్ టు పాయింట్స్ టు పొజిషన్ ఆఫ్ నెక్స్ట్ నాన్ జీరో ఎలిమెంట్. ఓకే, అర్థమైందా? సో ఐ అనేది నాకు ఎంటైర్ అరేని స్కాన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము, అండ్ జే అనేది నెక్స్ట్ నాన్ జీరో పొజిషన్ని తీసుకురావడానికి యూజ్ చేస్తాను. వెన్ ఎవర్ వి ఫైండ్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ వీ హ్యావ్ టు స్వాప్ ఇట్ విత్ ద జే అండ్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద జే. ఓకేనా, ఎప్పుడైతే నాకు నాన్ జీరో కనిపిస్తుందో దాన్ని మనం జే తోటి లైక్ స్వాప్ చేసుకొని జేని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో అప్పుడు ఆటోమేటికల్గా నాకు అన్ని జీరో వాల్యూస్ అనేది లాస్ట్కి వెళ్ళిపోతాయి. సో దిస్ ఈస్ ద ఆప్టిమల్ అప్రోచ్. లెట్స్ స్టార్ట్ ద కోడింగ్. So if I start the coding here, the function I'm creating the function def move zeros అని చెప్పి నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా by passing the num as the like the parameter. So I'm creating the j equal 0. నేను మీకు చెప్పాను కదా like I need the 2 pointers, one is the j and one more is the I. Okay now, so I create the j here, the default value is the 0. So now I want to start the loop for I in range of len of num. Okay, so I started the loop. Now we have to close the loop, then started the loop. So the if condition is if num of I is not equals to 0 అయితే నాకు then we have to swap the I and j values. So num of I comma num of j is equals to num of j comma num of I.
ఓకే. సో ఎప్పుడైతే నాకు నాన్ జీరో వాల్యూ వస్తదో దాన్ని నేను ఫస్ట్ వాల్యూ తీసుకెళ్తున్నా అంతే. ఆ ఫస్ట్ వాల్యూ ఎక్కడుంది నాకు? ఫస్ట్ అంటే జీరోత్ ఇండెక్స్ దగ్గర. జీరోత్ ఇండెక్స్ ఎక్కడ స్టోర్ చేసుకున్నాను నేను? జేలో స్టోర్ చేసుకున్నాను కాబట్టి నేను జే అని చెప్పి ఇచ్చాను. ఐని, జేని నేను 2 స్వాప్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ నేనేం చేయాలి? జేని ఇంక్రీజ్ చేసుకోవాలి. జే లెస్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఓకే. సో ద కోడ్ ఇస్ డన్. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ద వన్ అరే నమ్ ఈక్వల్స్ టు 1, 0, 3, 0, 6, 0, 0, 8, 0. Okay. So this is my array. So now I want to call this function by passing the num. Okay. Then we have to print the num. Okay. Now, so now if I click on the run button, so let's see the output here. ఏమొచ్చింది? 13680000. నాకు ఆర్డర్ ఏమైనా చేంజ్ అయిందా? ఫస్ట్ 1 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8 ఉంది. ఓకేనా? సో అదే ఆర్డర్లో వచ్చింది కదా. సో okay, so this is the optimized solution. So here I use the 2 pointers, not the 2 loops. If you will use the 2 loops, the time complexity will be big of n square. Okay, not the big of n. So for this the time complexity is the big of n and the space complexity is the big of 1. ఓకే. డ్రై రన్ కూడా చేద్దాం, చాలా ఇంపార్టెంట్ అది. సో నేనేం ఇక్కడ చేశాను, ఒక జే వేరియబుల్ తీసుకున్నా కదా, జే ఈక్వల్స్ 0 తీసుకున్నా ఇనీషియల్గా. సో ఇక్కడ ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుందాం, 1, 0, 2 అని చెప్పి తీసుకుందాం. ఓకేనా? కొంచెం సింపుల్గా అయిపోవాలని చెప్పి. నెక్స్ట్ ఐ స్టార్టెడ్ ద లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ దిస్ అరే. ఓకేనా? సో ఐఎమ్ టేకింగ్ ద ఏఆర్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ ఇఫ్ అరే ఆఫ్ నమ్ అని చెప్పి అక్కడ ఇచ్చే, ఇక్కడ నేను అరేంజ్ తీసుకుంటున్నాను. అరే ఆఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే నాకు, ఓకేనా, ఏమవ్వాలరా నాకు? అరే ఆఫ్ ఐ అనేది, అరే ఆఫ్ జే అనేది నాకు అరే ఆఫ్ జేలో వెళ్ళిపోవాలి, అరే ఆఫ్ జే అనేది నాకు అరే ఆఫ్ ఐలో వెళ్ళిపోవాలని చెప్పి ఇచ్చాను. ఓకేనా? సో ఇదే నాకు కోడ్. ఇక్కడ చూద్దాం. సో ఇనిషియల్గా జేలో ఎంత ఉంది? 0 ఉంది కదా. సో ఇక్కడ రాస్తున్నా, జేలో ఎంత ఉంది? నాకు 0 ఉంది. అండ్ ఐలో ఇప్పుడు ఎంత ఉంది? ఇనిషియల్గా లెన్ ఆఫ్ అర్ అంటే డిఫాల్ట్గా 0, లెన్ ఆఫ్ అర్. లెన్ అంత 3. సో 0 to 3, 0 to 3 అంటే 0, 1, 2 వరకే వెళ్తుంది. n-1 వరకే వస్తుంది. 3 - 1 అంటే 2 వరకే వస్తుంది కదా. సో ఇనిషియల్గా వాల్యూ ఎంత ఉంది? నాకు ఇక్కడ 0 ఉంది కాబట్టి ఐలో నాకు 0 వచ్చింది. తర్వాత ఏముంది? నాకు ఇక్కడ అరే ఆఫ్ ఐ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 ఉంది. అంటే అరే ఆఫ్ ఐలో ఎంత ఉంది? నాకు 0. అంటే అరే ఆఫ్ 0, అరే ఆఫ్ ఇక్కడ రాస్తున్నా, అరే ఆఫ్ 0 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అట. అరే ఆఫ్ 0 అంటే పొజిషన్ ఎంత? ఇది 0th పొజిషన్, ఇది నాకు ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్ కదా. సో ఇది 1 కదా. 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. కండిషన్ నాకు ట్రూయే కదా. కండిషన్ నాకు ట్రూనే, 1 నాట్ ఈక్వల్ 0 అనే కాబట్టి ఇప్పుడు ఇది ట్రూ అయింది కాబట్టి ఇట్ విల్ గో టు దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్. నౌ అరే ఆఫ్ ఐ అరే ఆఫ్ జే. అరే ఆఫ్ ఐ అంటే ఎంత? 0. అరే ఆఫ్ 0 అంటే 1. అరే ఆఫ్ జే అంటే ఎంత? అరే ఆఫ్ జే అంటే కూడా 1 ఇక్కడనే ఉంటుంది. ఐ అండ్ జే పాయింటర్స్ ఇక్కడనే ఉన్నాయి. ఈ రెండింటిని స్వాప్ చేస్తున్నా అంటే రెండు ఇక్కడనే ఉంటాయి. నాకు ఐ ఇక్కడనే ఉంది అండ్ జే కూడా ఉంది. ఐలో ఐ అండ్ జేలో నాకు ఒకటే వాల్యూ ఉంది. ఇక్కడ ఐలో నేను జే పంపుతున్నా, జేలో నేను ఐ పంపుతున్నా, రెండు ఒకటే వాల్యూ వెళ్తుంది కదా. కాబట్టి అది రెండు ఒక్కడనే ఉంటాయి. తర్వాత ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఇది స్వాప్ అయిన తర్వాత జే అనేది నాకు ప్లస్ ఆర్ ఈక్వల్స్ 1 అని చేయాలి మనం. ఓకే. జే అనేది నాకు ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇప్పుడు జేలో ఎంత ఉంది? నాకు 0/1 వస్తుంది. సో నౌ దిస్ బ్లాక్ లూప్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ వాల్యూ ఎంత? 1. సో ఇప్పుడు ఐలో 0 నాకు 1 ఉంటుంది. సో అగైన్ దిస్ కండిషన్ అంటే అరే ఆఫ్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే నాకు, ఓకేనా. బట్ అరే ఆఫ్ 1లో ఎంత ఉంది? 0 నాట్ ఈక్వల్స్ 0. కండిషన్ నాకు ఫాల్స్ కాబట్టి జే అనేది నాకు ఇంక్రీజ్ అవ్వదు. నెక్స్ట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఐ వాల్యూ. నౌ ద ఐ వాల్యూ ఇస్ ద 2. ఓకేనా. సో నౌ అరే ఆఫ్ 2 ఓకే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అరే ఆఫ్ 2లో ఎంత ఉంది? నాకు 2 ఉంది. 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. కండిషన్ నాకు ట్రూ అయింది కాబట్టి కిందికి వస్తుంది. కిందికి వచ్చేసి అరే ఆఫ్ ఐ అరే ఆఫ్ జే. అరే ఆఫ్ ఐ అంటే ఎంత? అరే ఆఫ్ 2 అరే ఆఫ్ జే. అరే ఆఫ్ జే ఎంత? అరే ఆఫ్ 1 ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే. అరే ఆఫ్ జే అంటే ఎంత? 1 అరే ఆఫ్ 2. సో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆల్వేస్ వేరియబుల్స్ ఇవి. సో ఈ పొజిషన్ నెంబర్లో బట్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్, వీటిని మనం వాల్యూస్ అని చెప్పి అంటాం.
వీటి మనం పొజిషన్స్ ఆర్ ఎల్స్ ద వేరియబుల్స్ అని చెప్పి అంటాం. పొజిషన్స్ ఆర్ ఎల్స్ ద వేరియబుల్స్ అని చెప్పి అంటాం కదా. అరే ఆఫ్ 2 అనే పొజిషన్లో అరే ఆఫ్ 1 అంటే వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు నాకు 0 ఉంది ప్రజెంట్గా, కామా అరే ఆఫ్ 2లో వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. అంటే అరే ఆఫ్ 2లో 0 పంపుతున్నాము అండ్ అరే ఆఫ్ 1లో 2ని పంపుతున్నాము. ఓకేనా. బట్ అరే ఆఫ్ 0 అనేది కామన్ ఉంది. సో 1 ద ఫైనల్ అవుట్పుట్ ఇస్ ద 1 వచ్చింది. నెక్స్ట్ అరే ఆఫ్ 1లో ఎంత వచ్చింది నాకు 2 వచ్చింది. సో ఇక్కడ 2 రావాలి. అండ్ అరే ఆఫ్ 2లో ఎంత వచ్చింది నాకు పంపాము మనం 0 పంపాము. సో ఇక్కడ నాకు 0 అనేది పంపుతాము. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ఆఫ్ ద సెండింగ్ ఆల్ జీరోస్ బై యూజింగ్ ద 2 పాయింటర్స్ మెథడ్. ఓకే. సో ఇక్కడ నాకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n వస్తుంది అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఇంటర్వ్యూస్ లవ్, క్లియర్ లాజిక్ అండ్ ఆప్టిమైజ్డ్ థింకింగ్. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ప్లేస్మెంట్స్, దిస్ క్వశ్చన్ ఈజ్ నాన్ నెగోషియబుల్. పక్కా ప్రిపేర్ అవ్వండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. బట్ బట్టి పట్టకండి. బట్టి పడితే ఒక్క క్వశ్చన్ బట్టి పడతారు, ఎన్ని క్వశ్చన్స్ అన్ని బట్టి పడతారు, అన్ని బట్టి పట్టలేరు. బట్ లైక్ అందులో ఉన్న లాజిక్స్ నేర్చుకోండి బెటర్. ఓకేనా. కోడ్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే మీకు ప్రాపర్గా కోడ్ రాయగలుగుతారు. ఓకే. I am uploading DSA placement series daily on this channel. Subscribe to Code with Jalandhar and watch today's short for revision.